హాయ్ ఫ్రెండ్స్, వికీ తెలుగు క్రైమ్ స్టోరీకి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ప్రపంచంలో చాలా సాల్వ్ అవ్వని మిస్టరీలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కూడా ఒక అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీ. ఈ రోజుకి మర్డర్ జరిగి 75 సంవత్సరాలు అవుతుంది, కానీ మిస్టరీ మాత్రం వీడలేదు. ఇంగ్లాండ్ దేశంలోని యార్క్ సిటీలో రాడన్ ఎవెన్యూలో నోర్మా మేరీ డేల్ అనే 4 సంవత్సరాల పాప తన తల్లిదండ్రులతో నివసించేది. 1946 సంవత్సరం సెప్టెంబర్ 21 శనివారం రోజు నోర్మా డేల్ తండ్రి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాను ట్రైనింగ్ ఇస్తున్న రగ్బీ టీం మ్యాచ్ చూడడానికి వెళ్తాడు. ప్రతి శనివారం నోర్మా డేల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్ళేది. తిరిగి వచ్చే సమయంలో తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగేది. ఆ రోజు కూడా ఎప్పటిలాగే డ్యాన్స్ క్లాస్ ముగించుకొని తన ఆంటీ ఇంట్లో ఒక కప్ టీ తాగటం కోసం ఆగుతుంది. నోర్మా డేల్ ఆ రోజు ఇంటికి రాను, నేను ఇక్కడే ఆంటీ వద్ద ఆడుకుంటానని చెప్పింది. తల్లి మాత్రం నీ స్కూల్ కోసం డ్రెస్ కుట్టాలి అని చెప్పి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ పాప మాత్రం రాను అని మారం చేస్తుంది. తల్లి తన వెంట రావటం లేదని చిన్నగా భయపెట్టడానికి కొట్టి తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. ఆ రోజు తన ఆంటీ ఇంట్లోనే నోర్మా డేల్ని వదిలేసి ఉంటే ఈ రోజు నోర్మా డేల్ బతికుండేదని తల్లి తర్వాత చాలా బాధపడేది. నోర్మా డేల్ ఇంటికి వచ్చినట్లు వచ్చి మళ్ళీ బయటికి ఆడుకోవడానికి వెళ్తుంది. బయటికి వెళ్లిన నోర్మా పొరుగింటి వారితో మాట్లాడుతున్న శబ్దం తల్లికి వినిపిస్తుంది. ఆ తర్వాత తల్లి బ్లాక్బెర్రీస్ తీసుకురావడానికి బయటికి వెళ్ళిపోతుంది. ఇంటి నుంచి బయటికి వచ్చాక అదే స్ట్రీట్లో ఒక అబ్బాయితో ఆడుకోవడానికి నోర్మా డేల్ వెళ్తుంది. ఈ అబ్బాయి నోర్మా డేల్ కన్నా వయసులో పెద్ద, కానీ ఇద్దరు ఆ సమయంలో ఆడుకునేవారు. ఈ ఇద్దరు కలిసి అక్కడే ఖాళీ ప్రదేశంలో ఉన్న కాలువ నీళ్లలో రాళ్లు విసురుతూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికొచ్చి నీళ్ల దగ్గరికి వెళ్లొద్దు, మునిగిపోతారు అని చెప్పి నోర్మా డేల్ను తనతో పాటు యాపిల్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్తాడు. ఇదంతా చూసిన అబ్బాయి తర్వాత అడిగినప్పుడు ఒక వ్యక్తి బ్రౌన్ క్యాప్ మరియు బ్రౌన్ ఓవర్ కోట్ వేసుకొని ఉన్నాడని చెప్తాడు. ఆ వ్యక్తి మళ్లీ తర్వాత ఆ ప్రదేశంలో ఎప్పుడూ కనిపించలేదు. తల్లి బ్లాక్బెర్రీస్ తీసుకుని తిరిగి ఇంటికి వచ్చి నోర్మా డేల్ను పిలువగా ఎలాంటి జవాబు రాలేదు. ఆ చుట్టుపక్కల చూడగా నోర్మా డేల్ ఎక్కడ కూడా కనిపించలేదు. 3:30 ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ నోర్మా కనిపించకుండా పోయిందన్న సంగతి తెలిసిపోతుంది. నోర్మా డేల్ కోసం వెతకటం ప్రారంభిస్తారు. సాయంత్రం 6:30 నోర్మా డేల్ తండ్రి ఇంటికొచ్చి చూడగా ఇంట్లో ఎవ్వరు లేరు. బయటికొచ్చి చూడగా తన భార్య మిగతా వారితో తన కూతుర్ని వెతుకుతున్నట్టు తెలుసుకుంటాడు. అర్ధరాత్రి వరకు నోర్మా డేల్ గురించి వెతుకుతూనే ఉంటారు. ఆ మరుసటి రోజు కూడా వెతుకుతూనే ఉంటారు. ఉదయం 10 గంటలకు ఒక 11 సంవత్సరాల అబ్బాయి అక్కడే ఉన్న లారీ పక్కన నోర్మా డేల్ శవాన్ని చూస్తాడు. వెంటనే వెళ్లి నోర్మా డేల్ తండ్రికి ఈ విషయాన్ని చెప్తాడు. నోర్మా డేల్ యొక్క శవం తన ఇంటి నుంచి కేవలం 50 మీటర్ల దూరంలో పడి ఉంది. నోర్మా డేల్ శవాన్ని చూసినప్పుడు తన కాల్లో ఒక షూ మిస్సింగ్ గా ఉంది. తన గొంతును నులిమి చంపేసినట్టు ఆధారాలు కనిపించాయి. డాక్టర్లు టైమ్ ఆఫ్ డెత్ శనివారం మధ్యాహ్నం అని చెప్పారు. నోర్మా డేల్ను చంపిన వ్యక్తి శనివారం శవాన్ని తన దగ్గరే దాచిపెట్టుకుని ఆ మరుసటి రోజు ఉదయం 10:15 నోర్మా డేల్ ఇంటి దగ్గర శవాన్ని పాడేశాడు. నోర్మా డేల్ శవం దొరికిన ప్రాంతంలో అప్పటికి చాలామంది వెతికారు, కానీ ఆ శవం ఇంతకు ముందు అక్కడ లేదు. అక్కడే ఒక లారీ ఉండటంతో ఆ లారీ యజమానిని కూడా పిలిచి అడిగారు. ఆ లారీ డ్రైవర్ శనివారం 2:50 ఇంటికి వచ్చానని, ఆ తర్వాత మరుసటి రోజు 10 గంటల సమయంలో లారీ వద్దకు వెళ్లానని, 2 సార్లు కూడా అక్కడ శవం కనిపించలేదని పోలీసులకు చెప్పడం జరిగింది. ఆ శవం దొరికిన దగ్గరలో ఇంకొక ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటి యజమానిని కూడా పిలిచి అడిగినప్పుడు నోర్మా డేల్ తన కూతురుతో ఆడుకోవడానికి అప్పుడప్పుడు వచ్చేదని చెప్పాడు. శనివారం రోజు మాత్రం 2:45 తన కూతురు బయటికి వెళ్తానంటే పంపించడానికి గేటు దగ్గరకొచ్చి నిల్చున్నాను. అప్పుడే నోర్మా డేల్ తండ్రి సైకిల్పై వెళ్లటం చూసి నీ కూతురు తప్పిపోయిందా అని అడిగాను. ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లాను అని పోలీసులతో చెప్పాడు. నిజానికి నోర్మా డేల్ తండ్రి 2 గంటలకి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నోర్మా డేల్ తప్పిపోయిన విషయం ఇరుగు పొరుగు వారికి 3:30 తెలిసింది. శవం దగ్గరలో ఉన్న 2వ ఇంటి యజమాని చెప్పే మాటలు జరిగిన ఘటనతో మ్యాచ్ అవ్వటం లేదు. అతనిపై అనుమానం వచ్చి తనతో పాటు ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన స్నేహితుడిని కూడా విచారించడం జరిగింది. ఆ స్నేహితుడు అవును, మేమిద్దరం 2:50 నుంచి 5:30 వరకు అక్కడే ఉన్నామని చెప్పాడు. ఇలా చెప్పడంతో వాళ్ళ మీద అనుమానం కూడా పోయింది. ఒక 15 సంవత్సరాల అమ్మాయి కూడా 2:35 సమయంలో నేను నోర్మా డేల్ను చూశానని చెప్పింది. ఆ తర్వాత నోర్మా డేల్ కనిపించకుండా పోయింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో దాదాపు 1000 స్టేట్మెంట్లను తీసుకున్నారు.
నోర్మాడేల్ ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో 10 ఎకరాలను మిస్సింగ్ రెడ్ షూ కోసం జల్లెడ పట్టారు. కానీ ఆ షూ మాత్రం కనిపించలేదు. ఇక ఈ ఘటన జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. 2016 వచ్చింది. 2016 సంవత్సరంలో 80 సంవత్సరాల నోర్మాడేల్ యొక్క కజిన్ తన అమ్మ ఎవరితోనో నోర్మాను చంపిన వ్యక్తి గురించి మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పాడు. మర్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత నోర్మా కజిన్ కామిక్ పుస్తకం చదువుతూ ఉంటాడు. తల్లి బయట ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలలో నోర్మాను చంపిన కిల్లర్ గురించి కూడా తల్లి మాట్లాడుతూ ఉంటుంది. తల్లి తన కొడుకు ఏదో కామిక్ పుస్తకం చదువుకుంటున్నాడు, మా మాటలు వినటం లేదని అనుకుంటుంది. కానీ నోర్మా కజిన్ మాత్రం చదువుతున్నట్టు యాక్టింగ్ చేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మొత్తం వింటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది నోర్మా కిల్లర్ గురించి. నోర్మా కజిన్ తన తల్లి మాట్లాడినప్పుడు విన్నదాని ప్రకారం నోర్మా ఆడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న ఒక ఇంట్లో చూడరాని ఘటన ఏదో చూసింది, అందుకే చంపబడింది అని తన తల్లి ఎవరితో చెప్తుంటే నేను విన్నానని నోర్మా కజిన్ చెప్పాడు. చంపిన వ్యక్తి పేరు కూడా తెలుసు, కానీ అతనికి సంబంధించి ఆధారాలు ఏమీ లేవని అన్నాడు. 4 సంవత్సరాల పాప ఏం చూసి ఉంటుంది? ఒకవేళ చూసినా తనకేం గుర్తుంటుంది? ఎవరో చేసిన దానికి అభంశుభం తెలియని నోర్మాడేల్ బలైంది. నోర్మాడేల్ మిస్ అయిన సమయంలోనే కొన్ని వార్తాపత్రికలు గత 4 నెలల్లో ఇది 3వ చైల్డ్ మర్డర్ అని రాయడం జరిగింది. అంటే ఇంతకు ముందు ఇంకో 2 పిల్లలు చనిపోయారని అర్థం. కొంతమంది థియరీల ప్రకారం ఇదొక సీరియల్ కిల్లర్ పని అయ్యుంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఈ కేస్ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. నోర్మాడేల్ మరొక కజిన్ బ్రాండేల్ మరియు తన భార్య బెత్ కలిసి ఈ మొత్తం ఘటనపై ఒక బుక్ కూడా రాశారు. ఈ బుక్ పేరు 1 రెడ్ షూ అని పెట్టారు. ఈ పుస్తకంలో కిల్లర్ పేరు కూడా రాశారు, కానీ తానే హత్య చేశాడని ఆధారం మాత్రం లేదు. బుక్ పబ్లిష్ అయితే తమపై లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని పబ్లిష్ చేయలేదు. నోర్మాడేల్ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కూతుర్ని ఎవరు చంపారో తెలుసుకోకుండానే చనిపోయారు. ఆ సమయంలో DNA ద్వారా క్రిమినల్ను పట్టే పద్ధతి కూడా లేకపోవడంతో క్రిమినల్ మిస్ అయ్యాడు. ప్రస్తుతం నోర్మాడేల్ కజిన్స్ పెరిగి పెద్దయి 80 సంవత్సరాలకు చేరుకున్నారు. వాళ్ళు కూడా రేపు మాపో చనిపోతారు. ఈ స్టోరీ బహుశా ఇక మిస్టరీగానే ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీ ప్రకారం DNA పద్ధతి ద్వారా ఆ కిల్లర్ను తెలుసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇది ఇవాల్టి అన్సాల్వ్డ్ మిస్టరీ. నెక్స్ట్ స్టోరీ అప్డేట్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much.